Hi children, good morning Nana. How are you? I hope you are all fine. So are you send your given homework Nana? All of you first of all attend the class after send given homework. Okay na? Yesterday we have discussed Nana previous class direct speech and indirect speech గురించి మనం డిస్కషన్ చేస్తున్నాము. దాంట్లో మనకి టెన్స్ అడిగింది కమ్మా. How many tense are there? So there are three types of tense are there. Present first one present tense, present tense, present tense, past tense, past tense, future tense, future tense. ఓకే నా మనకి ఇట్లా నిన్న ఏమడిగారు లెసన్ లో మనకి చూడమ్మా టెన్స్ కదా. సో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, హౌ మెనీ టెన్స్ ఆర్ దేర్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టెన్స్. ఓకేనా. సో ఫస్ట్ వన్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఓకేనా. ప్రజెంట్ అంటే సో ప్రస్తుతం. ఓకేనా. పాస్ట్ అంటే జరిగిపోయింది. ఇక్కడ ఫ్యూచర్ అంటే జరగబోయేది. ఓకేనా. ఇక్కడ మనకి ఏంటది, సో మనకి ఇక్కడ ఏమడిగాడు నాన్న, ఇక్కడ చూడండి పేజీ నెంబర్ సో 53. ఓకేనా. నిన్న ఇక్కడ మనకి సో రామ్ టెల్స్ సీత, రామ్ టెల్స్ టు సీత ఐ లైక్ లడ్డు. నిన్న ప్రజెంట్ అని చెప్పాం కదా మనం ఇక్కడ. సో దీంట్లో నన్ను వెర్బ్ ఫార్మ్స్ ఉన్నాయి కదా మనకి, అవునా. మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రోజు వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3 చెప్పుకుంటున్నాం కదా. సో మనం అదే విధంగా ఇక్కడ ఇందులో ఎస్ అంటే ఏంటది, సబ్జెక్ట్. ఎస్ అంటే వాట్ నానా, సబ్జెక్ట్. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ వి అంటే ఏంటది, వర్బ్. వి అంటే వెర్బ్. ఓకేనా. సో ఓ అంటే ఆబ్జెక్ట్. ఓ అంటే ఏంటమ్మా, ఆబ్జెక్ట్. ఓకేనా. మనం రోజు కూడా ఎస్ అంటే వర్డ్స్లో సబ్జెక్ట్, వి అంటే వి, ఓ ఆబ్జెక్ట్ అని చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ ఏంటది చూడండి, సో ఎస్ అంటే సబ్జెక్ట్, వి అంటే వెర్బ్, ఓ అంటే ఆబ్జెక్ట్. ఓకేనా. మనకి వెర్బ్ ఫార్మ్స్ ఉన్నాయి కదా. సో అవి ఏంటది ఇక్కడ ఒకసారి చూడండి. మనకి మామూలుగా వెర్బ్ ఫార్మ్స్ ఏ విధంగా, సో వెర్బ్ ఫార్మ్స్, వెర్బ్ ఫార్మ్స్ ఉన్నాయి కదమ్మా. వెర్బ్ ఫార్మ్స్ ఏంటాయి, వెర్బ్ ఫార్మ్స్ వచ్చేసి V1, V2, V3, V4, ఇక్కడ V1 ప్లస్ ఇన్ఫార్మ్. ఓకేనా. ఇక్కడ ఏంటది, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము గో రాసామనుకోండి, V1 లో గో, వెంట్, గో, వెంట్ అండ్ సో గాన్, గాన్, గోయింగ్. ఇన్ఫార్మ్ కదా, గోయింగ్. సో ఈ విధంగా మనము వెర్బ్ ఫార్మ్స్ మనకి ఇక్కడ ఓన్లీ ఏం అడుగుతున్నామా, మనకి V1 అడుగుతుంది కదా, అవునా. ఇక్కడ వెర్బ్ ఫార్మ్స్ ఏంటది, V1, V2, V3, V4, V1 ప్లస్ ఇన్ఫార్మ్. ఓకే. ఇక్కడ ఏంటది గో. ఫస్ట్ V1 ఏంటది గో, V2 లో వెంట్, V3 లో గాన్. సో V4 లో ఏంటది, V4 లో అంటే V1 ప్లస్ ఇన్ఫార్మ్ యాడ్ చేసాం హియర్. సో యాడ్ V1 ప్లస్ ఇక్కడ చూడండి V1 ప్లస్ ఇన్ఫార్మ్. దానికి ఫస్ట్ మనము V1 లో ఏం తీసుకున్నాం, దానికి లాస్ట్కి ఇన్ఫార్మ్ యాడ్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ ప్లే, 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 ప్లే ఇట్, ప్లే ఇట్ అండ్ చూడండి అగైన్ ప్లేయిడ్, ప్లేయిడ్, ప్లేయింగ్, ప్లేయింగ్. ఓకేనా. ఇవే మనకి ఏంటది వెర్బ్ ఫార్మ్స్. ఆల్రెడీ యువర్ సో నోట్ ఇన్ యువర్ బుక్ ఆల్రెడీ. ఓకేనా. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ we are learn verb forms already. Note this verb forms also. ఓకేనా. సో ఎస్ఆర్ అమ్మా. సో V1, V2, V3, V4, V1 ప్లస్ ఇన్ఫార్మ్ ఆల్రెడీ మీరు రాసుకున్నారు కదా. ఇవి దిస్ ఈజ్ వెర్బ్ ఫార్మ్స్. ఓకేనా. సో ఈ వెర్బ్ ఫార్మ్స్ని ఈ విధంగా ఫామ్ చేస్తారు. ఓకేనా. అంటే ఇంకా మనం
so many verb forms are there. Okay na, not only one or two, so many verb forms are there. Compulsory regularly you have a spoken English book, so read verb forms. ఓకే, ఇక్కడ మనకి మనం రోజు ఎస్ అంటే ఏంటది సబ్జెక్ట్, వి అంటే వెర్బ్, ఓ అంటే ఆబ్జెక్ట్. రోజు ఇవి రాస్తున్నాం కదా, మనకి ఇక్కడ ఏంటంటనా, సో లుక్ ఎట్ ద బోర్డ్, ఇక్కడ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ లో ఉన్నాయి కదా. సో మరి వీటిలో ఏంటది మనకి, మనం వీఆర్ డిస్కషన్ ఓన్లీ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. సో హియర్ ఓన్లీ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఆస్క్డ్ ఇన్ present and future also. Okay na, so that's why say present tense, how many tense are there? There are so 3 tense, present tense, past tense, future tense. Again each tense divided into again 4 parts. Okay na, so malli ikkada inka manaki tense kaadu nanu, mani we are discussion, so only direct speech and indirect speech. But మనకి డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ లో అడిగాడు కదా మనకి ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ గురించి మనం అడిగాడు, అవునా. సో అదే విధంగా ఏంటంటే మనకి పాస్ట్ టెన్స్ లో ఇగో మళ్ళీ డివైడ్ ఇంటూ, సో ప్రజెంట్ టెన్స్ డివైడెడ్ ఇంటూ 4 parts అండ్ పాస్ట్ టెన్స్ డివైడెడ్ ఇంటూ 4 parts అండ్ ఫ్యూచర్ టెన్స్ ఇంటూ డివైడెడ్ ఇంటూ 4 parts. ఓకేనా, ఈచ్ టెన్స్ డివైడ్ ఇంటూ అగైన్ 4 parts. ఓకేనా, అండ్ మనకి వచ్చేసి ఇక్కడ చూడండి నాన్న, మనం ఇక్కడ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అన్నాం కదా. సో ఇవి నోట్ చేసుకున్నారమ్మా. ఎస్ అంటే సబ్జెక్ట్, వి అంటే వెర్బ్, ఓ అంటే ఆబ్జెక్ట్. మనం వెర్బ్ ఫార్మ్స్ ఎలా రాయాలో మీకు తెలుసు, ఆల్రెడీ మీరు రాసుకున్నారు, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా. ఓకే, ఇక్కడ మనకి చూడండి నాన్న, ఇక్కడ అదే విధంగా మనకి మనము రోజు కూడా ఏంటది సబ్జెక్ట్ రాస్తున్నాం, ఆబ్జెక్ట్ రాస్తున్నాం. ఓకేనా, ఇది ఏంటది సబ్జెక్ట్. ఓకేనా, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. మరి సబ్జెక్ట్ అంటే ఏంటది, ఆబ్జెక్ట్ అంటే ఏంటది చూడండి ఇక్కడ ఒకసారి. సో మనం సబ్జెక్ట్ ఏంటది ఐ. సో మనం ఏ రాస్తాం సబ్జెక్ట్ లో వచ్చేసి, సో ఐ, వి, యు, దే. ఓకేనా, దే, హీ, షీ, హిట్. ఓకేనా, సో ఇవేంటైనా వీటిని ఏమంటారు, దీస్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్. ఓకేనా, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, దీస్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్. మరి వాట్ ఈజ్ ద ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ అంటే ఏంటిది ఇక్కడ చూడండి. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ, సో లుక్ అట్ ద బోర్డ్ నానా. సో me, has, you, them and him, her, it. Okay na, so this is objects. This is a subject, this is a objects. Okay na, so మనకి సబ్జెక్ట్, వాట్ ఈస్ ద సబ్జెక్ట్? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, దీస్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్. ఓకే, డిడ్ యు అండర్స్టూడ్? సో వాట్ ఈస్ ఆబ్జెక్ట్? మీ, హాస్, యు, దెమ్, హిమ్, హర్, ఇట్. ఓకేనా, దీస్ ఆర్ కాల్డ్ ఆబ్జెక్ట్. మరి ఇక్కడ దీంట్లో కూడా మనకి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇందులో ఏంటది ఐవి ఏంటది అనేది, దిస్ ఈజ్ ఆర్ కాల్డ్ ఫస్ట్ పర్సన్. ఓకే, సో యు ఆర్ కాల్డ్ సెకండ్ పర్సన్. ఓకే, సో రిమైండర్, దే, హీ, షీ, ఇట్, దీస్ ఆర్ కాల్డ్ థర్డ్ పర్సన్. ఓకేనా, అండ్ అదే విధంగా మనము ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కి దే హ్యావ్ ఏ సమ్ ఫార్ములా దేర్. సో హౌ టు రైట్ దట్ ఫార్ములా. ఓకేనా, అండ్ అదే విధంగా మనకి చూడండి ప్రజెంట్ టెన్స్, ఇవి అర్థమైందా నాన్న? ఇది సబ్జెక్ట్ అసలు మీరు రోజు రాస్తున్నా, అసలు రోజు రెగ్యులర్గా మన క్లాసులో వీఆర్ డిస్కషన్ ఇన్ క్లాస్ రూమ్. ఓకేనా, ఇది వెర్బ్ అమ్మ, ఇది సబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ అంటున్నాం కదా. సో అందుకని ఇవి సబ్జెక్ట్ ఏది, ఆబ్జెక్ట్ ఏది, అదే వెర్బ్ ఏది, అదే విధంగా మీకు తెలియాలి కదా. అందుకని ఇక్కడ ఏంటది, ఇక్కడ ఎస్ అంటే
సబ్జెక్ట్, వి అంటే వర్డ్, ఓ అంటే ఆబ్జెక్ట్. ఓకేనా, దిస్ ఈజ్ సబ్జెక్ట్. ఓకేనా, రెగ్యులర్లీ వి ఆర్ డిస్కషన్. ఓకేనా, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే, so I, we, they are called first person, you, these are called second person, and they, he, she, it, these are called third person. ఓకేనా, అండ్ అదే విధంగా చూడండి ఇక్కడ మనకి ప్రజెంట్ టెన్స్ లో పాస్ట్ టెన్స్ లో రాసేటప్పుడు ఇక్కడ చూడండి నాన్న. సో ఇక్కడ మనకి వచ్చేసి ఇక్కడ మనము వెర్బ్ ఫార్మ్స్ చూసుకున్నాం కదా, అదే విధంగా మనకి సో ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్. సో మనము ఈ ప్రజెంట్ టెన్స్ లో ఏం రాస్తామంటే ఎస్. ఎస్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్? ఎస్ యు ఆర్ రైట్, సబ్జెక్ట్ ప్లస్ అండ్ నెక్స్ట్ V1. V1 మీన్స్ వెర్బ్ 1. ఓకే, అండ్ వెర్బ్ 1 ప్లస్ చూడండి ఎస్, ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఇది ప్రజెంట్ టెన్స్ లో రాసేది. నెక్స్ట్ పాస్ట్ టెన్స్. ఇక్కడ ఫాస్ట్ టెన్స్ లో చూడమ్మా, ఫాస్ట్ టెన్స్. సో మనం ఫాస్ట్ టెన్స్ లో కూడా ఏమొస్తుంది? ఫాస్ట్ టెన్స్ లో సబ్జెక్ట్ ప్లస్ V2 మీన్స్ వెర్బ్ 2 ప్లస్ ఇంకా ఆబ్జెక్ట్, ఓ మీన్స్ ఆబ్జెక్ట్. ఓకేనా, నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ వన్ వాటినా ఫ్యూచర్ టెన్స్. మరి ఫ్యూచర్ టెన్స్ లో కూడా ఏమొస్తుంది మనకి? ఫ్యూచర్ టెన్స్ లో కూడా మనం ఏం యూజ్ చేస్తామంటే నాన్న సబ్జెక్ట్ ప్లస్ విల్, విల్ కానీ లేదా షెల్, విల్ ఆర్ షెల్. ఓకేనా, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్. ఓకేనా, అండ్ ప్లస్ మనం ఇంకా ఏం యూజ్ చేస్తాము? V1 ప్లస్, అదేవిధంగా ఇక్కడ ప్లస్ V1 మీన్స్ వెర్బ్ 1 ప్లస్ ఓ, ఓ మీన్స్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ మనము చూడండి ప్రజెంట్ టెన్స్ లోనేమో సో మనము సబ్జెక్ట్ ఎస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే వెర్బ్ 1, దీంట్లో ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాము, ప్లస్ ఓ అంటే ఆబ్జెక్ట్. ఓకే, second one is the past tense, subject plus V2. Already you know verb forms. Okay na, so V2 at verb 2 plus O and object. And future tense lo subject plus will or shall. మనం will అయితే will రాస్తాము, shall అయితే shall రాస్తాము, plus V1 means so verb 1 plus O means object. ఓకే, ఇవి మీకు ఇప్పుడు మనము చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన టెక్స్ట్ బుక్ ప్రకారము హియర్ సో observe the words. Okay na, all of you look at the board nana. So did you understand nana, all of you? Next ikkada chudandi page number 53 nana. So change of tense. ikkada manalni em change cheyamannadu, tense ni change cheyamannadu kada. So if the verb ante enti cheppukunnam kada, verb ante kriya. Okay na, so dantlo maniki so in verb in the reporting and clause. What is the meaning of clause? A part of a sentence. ఒక క్లాజ్ అంటే ఒక సెంటెన్స్, ఒక వాక్యం, ఒక పదం అని నేను డిస్కషన్ చేసుకున్నాం కదా నాన్న. సో క్లాజ్ ఈజ్ ద ప్రజెంట్ టెన్స్, ద verb between, present tense and verb between. So between the quotes will remain unchanged. ఇక్కడ మనకి చూడండి డైరెక్ట్ స్పీచ్ ఉంది కనుక ఇక్కడ మనకి డైరెక్ట్ స్పీచ్ లో ఏమడిగాడు చూడండి. డైరెక్ట్ స్పీచ్. సో ఇక్కడ చూడండి దే విల్ ఎక్కడ వచ్చిందమ్మా? విల్ మనకి టెన్స్ లో వచ్చేసి ఫ్యూచర్ టెన్స్ లో మనం విల్ కానీ సెల్ కానీ రాస్తామని చెప్పాము. ఓకేనా, విల్ ఆర్ సెల్. ఓకేనా, విల్ కానీ మనం సెల్ కానీ రాస్తామని చెప్పాం కదా. ఇప్పుడు మనకి ఇది ఫ్యూచర్ టెన్స్ లోనే వస్తుందని చెప్పుకున్నాం కదమ్మా. సో ఇక్కడ మనం ఇప్పుడు మనని ఫ్యూచర్ టెన్స్ లోనే అడిగిండు. ఓకేనా, సో ఇక్కడ ఏం అడిగిండు? సో విల్ అగైన్, సో
will again say. మనం డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ చూసేటప్పుడు నాన్న దానికి కొన్ని పంచువాలిటీస్ ఉన్నాయి. ఓకేనా, వాటిని చూడాలి. ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయా వాటిని చూడాలి. మనకి చూస్తూనే ఉన్నాడు, మనకి ఎమ్మటే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, వి వాంట్ మోర్ మార్క్స్. ఓకే, ఇదేంటది? సో ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ ఇది. ఓకేనా, ఇది ఫ్యూచర్ టెన్స్ కదా. ఇక్కడ ఏంటది నాన్న, ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ ఏంటది? సో దే విల్ అగైన్ సే, వాళ్ళు మళ్ళీ చెప్పారు ఏమని? ఈ వాంట్ మోర్ మార్క్స్ అంటే మన విద్యార్థులకే కదా వర్తించేది, అవునా? సో నాన్న ఇంకా టుమారో విల్ చేంజ్డ్. సో ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నాన్న. సో వీలైతే మీరు దీన్ని సో ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చండి. సో ఈ రోజు నేను బోర్డు మీద రాసినవి రీడ్ అండ్ రైట్ 1 time అండ్ సెండ్ యువర్ హోంవర్క్ టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నాన్న. సో రిమైండర్ క్లాస్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ టుమారో we are discussing. Okay, bye, take care, see you నాన్న.